ఆ మాట, మెస్సియాను గురించినటువంటి ఆ మాట, మెస్సియా యొక్క సింహాసనాసీనుడై ఉండేటటువంటి ఆ మాట, సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు సింహాసనాసీనుడై కూర్చున్నట్లుగా కూర్చుని ఆయన చేస్తున్నటువంటి ఈ యాగము, ఆయన చేస్తున్నటువంటి అన్యజనుల యొక్క అల్లరి రేపుతున్నటువంటి అనేక లేకపోతే ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ప్రభావమును ఆయన మరణము అనేటటువంటి ముళ్ళుగా చేసి దాన్ని విరిచినటువంటి ఆ మహాయాగములో 3 దినములు మనుష్య జాతి ఏ విధంగా అయితే చచ్చిపోయి ఉందో, ప్రభువు యొక్క సన్నిధి నుంచి దూరమై ఉందో, ఎడబాటులో ఉందో, ఆ ఎడబాటును తన శరీరములో సమస్తాన్ని ఒక చోటికి తీసుకొని వచ్చి 3వ దినమున ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఈ ప్రభువు, మరణాన్ని జయించి తిరిగి లేచి ఇక నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా చచ్చిపోడు అని చెప్పినటువంటి మాట, ఇక నన్ను పోలి జీవించిన వాడు నూతన సృష్టి అవుతాడు అని చెప్పినటువంటి మాట, మరణమును జయించినటువంటి మృత్యుంజయుడని ఈ ప్రభువు అంటున్నాడు, ఈ మరణమును జయించటానికి నన్ను ఏ ఆత్మ అయితే నాకు పని చేసిందో, ఏ ఆత్మదేవుడైతే నన్ను అభిషేకించాడో, ఏ ఆత్మదేవుని కారణం చేతనైతే నేను ఈ మరణాన్ని జయించి నిజమైన మానవుడిగా బయటకు వచ్చానో, ఏ ఆత్మ పనిచేయటం అభిషేకించటం ద్వారా అయితే నేను తండ్రికి ప్రియకుమారుణ్ణి అయ్యానో, ఈ ప్రియకుమారుడు ఈయన మాట వినుండి అని నా తండ్రి నాతో చెబుతున్నాడు. ఏ ఆత్మ అభిషేకము మరియు ఏ ఆత్మ అభిషేకము యొక్క ప్రభావములో అయితే నేను అన్ని నామముల కంటే ఘనమైన నామమును సంపాదించగలిగాను, ఏ ఆత్మ అభిషేకము కారణముగా అయితే నేను విధేయతను నేర్చుకున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఆ విధేయతలో కొనసాగాను, ఆ విధేయతలో కొనసాగటం కారణం చేత మోషే ఇల్లంతటిలో సేవకుడై ఉండి శ్రేష్ఠుడైతే నేను కుమారుడనై ఉండి ఇల్లంతటి పైన అధికారినై, దానిని జయించువాడనై, దానిని నడిపించువాడనై, దానిని అభిషేకించువాడనై ఉండగలుగుతున్నాను. ఆ ఆత్మ మీ మీదికి రాబోతున్నాడు అని చెప్పినటువంటి మాట. నేను రాజును, నేను అన్య భూరాజులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రణాళికలను తిప్పికొట్టడానికి, వారు కత్తులతోనూ కటార్లతోనూ వారి యొక్క వయలెంట్ యాటిట్యూడ్స్తోనూ చేసే పనిని ప్రేమ మరియు సహనము, ప్రేమ మరియు స్వీకృతి, ప్రేమ మరియు కనికరము, న్యాయము, నీతి అనేటటువంటి నా రాజ్య స్థాపనను నేను చేయటానికి వచ్చాను కదా. ఆ రాజ్యము చేత వాళ్ళనుకున్నారు నా వయలెన్స్తో నేను కట్లు విప్పుతాను, నా వయలెన్స్తో నేను ప్రజలను ఫ్రీ చేస్తాను. నా దేవుడు వారిని చూచి నవ్వాడు. నా కుమారుడు సింహాసనాసీనుడు అవ్వబోతున్నాడు, నా సింహాసనుడు సియోనులో ఊరేగించబడబోతున్నాడు, నా కుమారుడు సియోనులో